అనే పదాన్ని మనం వింటాం. నువ్వుల గురించి అందరికీ సామాన్యంగా తెలుసు. భారతీయ వంటకాల్లో ప్రముఖంగా ఈ నువ్వులు అనేదాన్ని వినియోగిస్తూ ఉంటారన్నమాట. ముఖ్యంగా పండుగ సమయాల్లో వీటిని వాడకం ఎక్కువగా ఉంటుంది. పండుగ సమయాల్లో ఇప్పుడు సంక్రాంతి, దసరా ఇట్లా ఏదైనా సరే పండుగ సమయాలనే కాదు, పిండి వంటల్లో కూడా ఎక్కువగా నువ్వులు వాడుతుంటారు. అయితే ఈ నువ్వులు ఉపయోగాలు ఏంటి, నువ్వులను మనం ఎలా మరి వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నువ్వులు అనేవి నల్ల నువ్వులు ఉంటాయండి. నల్ల నువ్వులు అనేవి ఉంటాయి. ఈ నల్ల నువ్వులు అనేవి గొప్ప మరి వాటిలో కొన్ని చిట్కాలు దాగి ఉన్నాయి అన్నమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఈ నువ్వుల్లో. పోషకాహార నిపుణులు కూడా మరి చాలా మంచిది ఈ నువ్వులు అని చెప్తుంటారు. అలాగే నువ్వుల నుంచి నూనె తీస్తారండి. నువ్వుల నుంచి మనం నిత్యావసర వంటకాల్లో ఉపయోగించే నూనె కూడా నువ్వుల నుంచి వచ్చేదాని అనమాట. అలాగే నువ్వులు నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తాయి. ఒకటి నలుపు నువ్వులు ఉంటాయి, అలాగే తెలుపు నువ్వులు ఉంటాయి, అలాగే ఎరుపు నువ్వులు కూడా ఉంటాయి అన్నమాట. నువ్వులు ఇలా 3 రకాలుగా వాడతారు అన్నమాట. అలాగే నువ్వుల నుంచి మంచి నూనె తీస్తారు. మరి నువ్వుల నుంచి మనకి మంచి నూనె తీస్తారు. అవి వంటకాల్లో విరివిగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా రకరకాల పోషకాలని ఈ నువ్వుల నుంచి మనకి లభిస్తుంది అన్నమాట. అందుకనే దీన్ని పవర్ హౌస్ అని కూడా అంటారు. ఈ నువ్వుల్నే మనం ఏమని పిలుస్తామంటే పవర్ హౌస్గా మనం పిలుస్తాం అన్నమాట. అది తర్వాత ఈ నువ్వులు అనేది దీంట్లో కాల్షియం, మినరల్స్, నువ్వుల్లో మినరల్స్, అలాగే కాల్షియం, అలాగే జింకు, ఐరన్, థైమిను, విటమిను, మొత్తం అనేక రకాలైన మల్టీవిటమిన్స్ అన్నీ కూడా ఈ నువ్వుల్లో మనకి లభిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాలైన మూలకాలు కూడా ఈ నువ్వుల నుంచి మనకి లభిస్తాయి అన్నమాట. నువ్వులు నూనె ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు ఇవన్నీ కూడా నువ్వుల నుంచి మనకి లభిస్తాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ కూడా నువ్వుల్లో ఉంటాయి. అలాగే వీటితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువ కాలం కూడా నువ్వులతో తయారు చేసిన పదార్థాలు మనకి ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. మనం ఇంతకుముందు చిన్నప్పుడు చూసేవాళ్ళం నువ్వులు జీడీలు అని చెప్పి తినేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. మనకి ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి మార్కెట్లో. నువ్వులతో తయారు చేసిన ఈ వస్తువులు కూడా ఎక్కువ కాలం ఉంటాయి అన్నమాట. అలాగే స్త్రీల్లో హార్మోన్ల లోపం ఉన్నా కూడా ఈ నువ్వులను వాడినట్లయితే హార్మోన్ల లోపం నుంచి కూడా మనం మరి కాపాడవచ్చు అనమాట. అలాగే సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా స్త్రీల సమస్యలకి నువ్వులు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట. అలాగే ఈ నల్ల నువ్వులు అని చెప్పుకున్నాం కదా. నల్ల నువ్వులు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, యాసిడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ నల్ల నువ్వుల్లో. అలాగే ఈ నల్ల నువ్వులు ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో కూడా ఇవి చాలా చక్కగా సహాయపడతాయి అన్నమాట. అలాగే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ కాఫ్, దగ్గు, జలుబు ఇలాంటి అనారోగ్య సమస్యలు నివారించడంలో కూడా నువ్వులు అనేవి చక్కగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే మనం రోజు తీసుకునే ఆహారంలో నువ్వులను చేర్చడం వల్ల మరి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా మరి తగ్గిస్తుంది అన్నమాట. మరి రోజు తీసుకునే ఆహారంలో నువ్వులు కనుక తిన్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే దాంతోపాటు ప్యాంక్రియాటిస్ పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని పలు పరిశోధనలో కూడా తెలిసిందనమాట. అలాగే నల్ల నువ్వులు యాంటీ కన్వలిన్స్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాలైన అనారోగ్యాల సమస్యలను నివారిస్తుందన్నమాట. అలాగే నల్ల నువ్వులు ఉండే ఔషధ గుణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సరు, ట్యూమర్స్ ఇవన్నీ ఏర్పడకుండా నివారించవచ్చు అనమాట. క్యాన్సర్ రాకుండా మరి ఇలాంటి నల్ల నువ్వులు వాడటం వల్ల క్యాన్సర్ రాకుండా మనం నివారించడానికి అవకాశం ఉందని పరిశోధనలో తేలిందన్నమాట. అలాగే మరి ఇంకా అనేక రకాలైన సమస్యలు మరి జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ నువ్వులు తినడం వల్ల జాయింట్స్ పెయిన్స్ ఉన్నా కూడా మరి మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా రకరకాలైన జాయింట్ పెయిన్స్ ఉంటాయి చాలామందికి. ఆ జాయింట్స్ పెయిన్స్ ఉన్నా కూడా ఈ నువ్వులు తినడం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది అన్నమాట. కాబట్టి నువ్వులు అనేది భారతీయ వంటకాల్లో భారతీయులందరికీ తెలుసు. కాబట్టి నువ్వులు అనేవి చాలా మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు తెలుసుకుంటారని ఆరోగ్య సూత్రాల్లో నువ్వులు అనేది ప్రధానమైనది. కాబట్టి భారతీయ వంటకాల్లో నువ్వులు వేయటం వల్ల చాలా రుచిగా ఉంటాయండి వంటలు కూడా. కాబట్టి మీరందరూ ఈ విషయాలు తెలుసుకొని మీరందరూ ఫాలో అవుతారని, నువ్వులను అందరూ కూడా ఉపయోగిస్తారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.